హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరికీ భోగి శుభాకాంక్షలు. చూడండి, మేము భోగి సెలబ్రేషన్స్ చేసుకున్నాము. మేము ఎలా చేసుకున్నామో చూడండి. మా అపార్ట్మెంట్ అండి ఇది. మా అత్తయ్య గారు చూడండి కూర్చున్నారు అక్కడ. మార్నింగ్ లేచి వచ్చి టైం అయితే 4:30 అయిందండి. భోగి మంటలు వేసుకుందామని చెప్పేసి కిందకు వచ్చాము. ఇంకా అందరు రాలేదండి. మేమైతే వచ్చి రెడీగా ఉన్నాము. ఇంకా అత్తయ్య వచ్చి కూర్చున్నారు అక్కడ. చూడండి, భోగి మంటలకి పుల్లలు అయితే ఇలా రెడీ చేసుకున్నాము. చక్కగా అందరు కలిసి ఇలా మా వాచ్మెన్ అందరు కలిసి సెట్ చేశారండి ఇలాగా. తర్వాత ఆవు పిడక ఉండిద్ది కదండి, ఎండిపోయింది, ఆవు పేడతో చేసింది. ఆ పిడక పెట్టేసి కర్పూరం పెట్టి వెలిగించారండి. అలా వెలిగించి అయితే స్టార్ట్ చేశారు. మా వారు వచ్చి అందరు వచ్చి రెడీగా ఉన్నాము. చూడండి, మా అపార్ట్మెంట్లో పిల్లలండి వీళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. లాస్య, అత్తయ్య అందరూ వచ్చారండి. సెలబ్రేషన్స్ అయితే మేము ఎలా చేసుకున్నామో చూడండి.
చూసారు కదండి, మేమైతే ఇలా చేసుకున్నాము. చక్కగా లాస్ట్ వరకు ఆ పుల్లలన్నీ కాలే వరకు ఉన్నామండి. మొత్తం అయితే వేశారు అందరు కలిసి. పిల్లలంతా కొంచెం సాంగ్స్ పెట్టి డ్యాన్సులు కూడా వేశారు. చక్కగా లాసా చూడండి, చలికి కాసుకుంటుంది, వేడిగా ఉంది మమ్మీ అంటున్నది అక్కడ. మంట అయితే బాగా మండిందండి. చక్కగా ఏరియాలో అందరు లేచారండి, అందరు లేచి వేసుకున్నారు, ఎవరింటి ముందు వాళ్ళు చక్కగా వేసుకున్నారు. ఈ సాంప్రదాయాలను అన్నీ పాటించాలండి మనం, మన పిల్లలకు కూడా నేర్పుకోవాలి. చక్కగా అందరూ 3 రౌండ్లు అయితే చేశారు పిల్లలందరూ. అత్తయ్య వాళ్ళంతా చుట్టూ 3 రౌండ్లు అయితే చేశారు. చూడండి మా వాచ్మెన్ అండి ఇవి. రోడ్డు కదండి, ఇంకా బైక్లు వస్తుంటే ఆగారు. మా అత్తయ్య గారు కూడా మార్నింగ్ లేవరండి, కానీ చక్కగా లేచి 4:30 కల్లా వచ్చారు కిందకి. ఎంజాయ్ చేశారండి, అందరూ ఎంజాయ్ చేసాం బాగా. మీలో ఎంతమంది చేసుకుంటారండి ఇలాగా కామెంట్లో చెప్పండి. కాసేపు లాసే వాళ్ళంతా డ్యాన్స్ వేశారండి. ఈ బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడండి. చూడండి అత్తయ్య వాళ్ళంతా క్లాప్స్ కొడుతున్నారు. చక్కగా పాటలు పెట్టేసి రౌండ్లు అయితే తిరిగారండి. మా వాచ్మెన్ చూడండి చక్కగా క్లాప్స్ అయి కొట్టి రౌండ్లు అయితే చేశారు. తర్వాత పుల్లలు అన్నీ ఇదైనాక నిప్పులు వచ్చిన తర్వాత వాటి మీద నీళ్లు పెట్టుకొని కాసుకొని పోసుకున్నామండి అందరము. అలా పోసుకుంటే చాలా మంచిదంటండి. వాళ్ళ నాన్న చూపిస్తున్నారు ఇలా అయ్యమ్మ అలా అని లాసాకి. రవ్వలు పడ్డట్టున్నాయి, లాసాకి కాలుతుందని ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఈ బాబేనండి మొత్తం చేశాడు చక్కగా, అన్ని రాత్రంతా తీసుకొచ్చి పుల్లలు అన్నీ నైట్ అంతా డెకరేషన్ ప్రిపేర్ చేశాడు మొత్తము. ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి ఎంకరేజ్మెంట్కి. అపార్ట్మెంట్లో ఆ బాబు అయితే బాగా ఎంకరేజ్ చేశాడండి. వాళ్ళ అమ్మగారు బాగా ఎంజాయ్ చేశారండి. మళ్ళీ మేమైతే ఇలా వేసుకున్నామండి భోగి మంటలు. మీరు ఎలా వేసుకుంటారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. తర్వాత అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారండి. అదే టైంలో వాళ్ళు కూడా చుట్టూ తిరిగి 2 పుల్లలు వేసి వెళ్ళారు.